ఋషుల యొక్క తేజస్సు చేత ఆ సముద్రం పైన అది ఏకార్ణవ సముద్రం. అప్పుడు సముద్రాలు అనేక ఉండవు, అన్ని సముద్రాలు కలిసిపోతాయి, భూమి దాంట్లో మునిగిపోతుంది. కనుక ఏకార్ణవ సముద్రంలో ఆ నౌకలో నీవు తిరుగుతూ ఉంటావు. బలమైనటువంటి వాయువు దాన్ని కంపింపజేస్తూ ఉంటుంది. ఆ నావను వాసుకి అనేటువంటి సర్పం చేత నా కొమ్ముకి కట్టివేసేయను. చేపలు కూడా కొమ్ములు ఉంటాయి, ఏకశృంగ ఒక కొమ్ము కలిగిన చేపది. ఆ కొమ్ముకి కట్టేసేయి. కొమ్ము కట్టేస్తే అప్పుడు నేను సప్తర్షులతో సహితంగా ఆ నావను నేను లాక్కెడుతూ ఎంతవరకైనట్లయితే ఈ బ్రహ్మప్రళయం పూర్తవుతుందో అంతకాలం సంచరిస్తూ ఉంటాను. ఆ సమయంలో నువ్వు నన్ను ప్రశ్నలు అడుగుతావు, ఆ ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను అన్నాడు. చూసారా ఎంత అదృష్టమో. బాధాకరమైన విషయాలు కూడా భగవద్ అనుగ్రహం ఉంటే అవి గొప్ప విషయాలుగా, అవి గొప్ప వరాలుగా మారతాయి. ఇప్పుడు ప్రళయకాలం, అంతా నీళ్లు, అంతా భయంకరమైన విషయం. ఒక్కడే ఉన్నాడు, సప్తర్షులు ఉన్నారు. అటువంటి సమయంలో భగవంతుడు నేను ప్రశ్న వేయడం, ఆయన జవాబులు చెప్పడం. చూడండి ఎంత అదృష్టం అది ఆ సత్యవ్రతుడిది. ఏమండి, నా యొక్క మహత్వాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఇలాగా రాజుకు ఉపదేశం చేసి భగవంతుని అంతర్ధానాన్ని పొందాడు. ఆ కాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సత్యవ్రతుడనేటువంటి రాజు దర్భల్ని తూర్పు వగ్రాలుగా వేసుకుని విష్ణు యొక్క చరణాలని స్మరిస్తున్నవాడి ఉత్తరముఖంగా అతడు విశ్రాంతిగా కూర్చున్నాడు. అటువంటి సమయంలో మేఘాలు బాగా వృద్ధి పొందిపోయినవి, బాగా వర్షించేసాయి. సముద్రం హద్దుల్ని దాటి ఆ ఒడ్లను దాటి ప్రవహించింది. భూమంతా నీటిలో మునిగిపోతున్నది. ఆ సమయంలో భగవదాదేశాన్ని స్మరిస్తున్నవాడి ఉండగా ఓ నావ వచ్చింది. సత్యవ్రతుడు వాషధుల్ని విత్తనాల్ని దాంట్లో వేసుకుని దాంట్లో ఎక్కాడు. సప్తర్షులు కూడా దాంట్లో కూర్చున్నారు. వాళ్ళు సంతోషించిన వాళ్ళై రాజుతో అన్నారు, సప్త మహర్షులు, కేశవుణ్ణి ధ్యానం చేయి, ఆయన ఈ కష్టాల నుండి మనని రక్షిస్తాడు, ఆయనే శుభాన్ని కలిగిస్తాడు. ఇలాగా రాజు ధ్యానం చేస్తుండగా ఆ ప్రళయ సముద్రంలో ఒక కొమ్ము కలిగినటువంటి బంగారు రంగు కలిగిన పెద్ద చేప అక్కడ ఆవిర్భవించింది. భగవంతుని యొక్క ఆజ్ఞను అనుసరించి సత్యవ్రతుడు ఆ కొమ్ముకి వాసుకి అనేటువంటి పాముతోని కట్టేశాడు. వాసుకి అనే పాముతోటి తన నావను కట్టేశాడు. హరిని స్తోత్రం చేస్తున్నాడు. సత్యవ్రత ఉవాచ, ఆ సత్యవ్రతుడు స్తోత్రం చేస్తున్నాడు. అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడి సంసారంలో శ్రమతో పీడిపడుతున్నారు ఈ లోకాలు. స్వామి, నీ అంతటా నువ్వు దయామయుడు కనుక దయతోటి నువ్వు వాళ్ళని రక్షిస్తూ ఉంటావు. నీ దయచేతనే భగవంతుడిని పొందగలుగుతారు. భగవంతుడు నీవు మాలాటి వాళ్లకు పరమ గురువువి, పరమ పూజ్యుడివి, జగద్గురువువి. మా కర్మల చేత మేము బంధింపబడి ఉన్నాం. ఏమండి, సుఖం పొందాలి అని కర్మ ఆచరిస్తాం, కానీ ఆ కర్మ వల్లనే దుఃఖం వస్తుంది. చాలా విచిత్రం. సుఖం కోసం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం వల్లనే దుఃఖం రావడం ఏంటి చెప్పండి. అయితే నీ సేవ వలన దుర్బుద్ధి అనేది పోతుంది. అటువంటి జగద్గురువు నువ్వు. మా హృదయ గ్రంథిని భేదించు స్వామి, అహంకారాన్ని తొలగించు. నీ సేవ చేత మనస్సులో ఉండే మాలిన్యం పోగా జీవులు తమ స్వరూపాన్ని పొందగలుగుతారు. గురువులకు కూడా గురువైన జగదీశ్వర, నువ్వు మాకు గురువు స్వామి. ఇతరమైనటువంటి దేవతలు, గురువులు, జనువులు నీ అనుగ్రహం వలన, ఏమండి, మీ అనుగ్రహముల వలన గొప్పవాళ్ళు అవుతారు. నిజానికి మిగిలిన వాళ్ళు 10,000 వంతులలో ఒక వంతు కూడా ఏం చేయలేరు, అసమర్థులే. వాళ్ళు గురువులైనా, జనులైనా, దేవతలైనా సరే. నీవు సంపూర్ణ సమర్థుడివి. నిన్ను నేను శరణు వేడుతున్నాను స్వామి. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడిని మార్గదర్శిగా తీసుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? వాడికేం తెలియదు, వీడికి తెలియదు. అలాగా తెలివి తక్కువ వాడు గురువుగా ఉంటే గమ్యాన్ని తెలుసుకోలేం. నీవు అన్ని ఇంద్రియాలని ప్రకాశింపచేసేవాడివి కాబట్టి నీ యొక్క మార్గం నీకు తెలుసు, మా మార్గం కూడా నీకు తెలుసు. అందుకే మిమ్మల్ని మేము గురువుగా స్వీకరిస్తున్నాం. ఈ లోకం ఉన్నారే, వీళ్ళు మామూలుగా జనం సాధారణంగా ఎలా ఉంటారంటే చెడుదారిలో ఆలోచిస్తూ ఉంటారు. ఏమంటే ఆ చెడుదారి వలన ఏమవుతుంది? దుస్తరమైన అంధకారం కలుగుతుంది. దాటడానికి శక్యం కానీ అజ్ఞానమే కలుగుతుంది.
చెడ్డగా ఆలోచిస్తే ఏమవుతుందండి? చెడ్డగా ఆలోచిస్తే చెడే లభిస్తూ ఉంటుంది. ఏమండి, ఈ లోకంలో జీవుల కర్తవ్యం ఏమిటంటే నిరంతరం సుఖపడడం కోసం ప్రయత్నం, అదే జీవితం అంటారు, నేర్పుతూ ఉంటారు పుస్తకాల్లో. సుఖపడడం కోసమే జీవితం అనుకోండి, సుఖం వస్తుందా? దుఃఖాలు వచ్చి పడుతున్నాయి. కనుక శాశ్వతమైన పరమాత్మను పొందడం కోసం జీవితం అనే లక్ష్యం ఉంటే ధనం సుఖపడగలుగుతారు. ఆ మధ్య ఓ పెద్ద సైంటిస్ట్ ఒక ఆయన నాకు ప్రమోషన్ రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమండి, కొందరు పంట పోయిందని ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, మరి లేకపోతే ఏది పంట పండటం లేదని ఆత్మహత్య చేసుకునేవాళ్ళు, పత్తి రైతులు ఆత్మహత్య చేసుకోవడం మనం వింటున్నాం. పెళ్లి అనుకున్న పిల్లతో పెళ్లి కాలేదని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఏమిటి? సుఖపడమే ముఖ్యము అని అనుకుంటే ఆ సుఖం లభించకపోవడం వలన ఇంకా జీవితం లేదు అని ఆశాన్ని పొందడం, ఇది తెలివి తక్కువతనం. ఎన్ని జన్మలు ధరించినా ఈ జన్మలకన్నిటికీ గమ్యం ఒకటి ఉన్నది అని తెలుసుకున్న వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య చేసుకోరు. ఆ కష్టాలని దాటి గమ్యం చేరడం కోసం ప్రయత్నం చేయగలుగుతారు. ఆత్మహత్య చేసుకుంటే కోరికలు తీరకపోవడం సరికదా, చేసిన పాపాలకు మరో కొత్త పాపం చేరుతుంది. బాబా జీవిత గాథలో ఉంటుంది. ఒక ఆయన ఇంట్లో కష్టాలు పడలేక, వృత్తి లేక ఓ బండి మించి దూకి ఒక నూతిలో దూకి చచ్చిపోదాం అనుకుంటాడు. చచ్చిపోదాం అనుకుంటే ఎదుర్కొందాం అన్నవాడు ఎవడో, నాయనా ఈ కథ చదివావా అని చెప్పిన గజానన మహారాజు యొక్క జీవిత చరిత్ర ఆయన చేతిలో పెడతాడు. అనుకోకుండా పుస్తకం తీస్తే దాంట్లో ఏమని వస్తుంది? ఈటలాడే ఒకడు నూతిలో దూకిన గాథ వస్తుంది. నూతిలో దూకితే గజానన మహారాజు వచ్చి అవతల తీశాడు. తీసి చెప్పాడు, నాయనా నువ్వు ఏ బాధలు పడలేక నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావో ఆ బాధలు నువ్వు చేసిన కర్మలు, ఆ కర్మలు ఎప్పటితో పూర్తి కాలేదు. నువ్వు ఇప్పుడు చచ్చిపోయావనుకో ఈ కర్మ మళ్ళీ జన్మకు వస్తుంది, అప్పుడు ఇలాగే కష్టాలు పడతావు, ఈ బాధలు నీకు తప్పనిసరి వస్తాయి. ఇప్పుడే కనుక నువ్వు అనుభవించేస్తే ఆ కర్మ అయిపోతుంది, కనుక ఈ పైన సుఖకర్మ వస్తున్నప్పుడు ఈ బాధ ఉండదు. కాబట్టి నువ్వు ఆత్మహత్య చేసుకోవడం వలన నీకు దుఃఖం పోకపోవడం సరికదా, ఆత్మహత్య అనే ఓ కొత్త పాపం వస్తుంది ఆయన అని చెప్పాడు. అంటే అప్పుడు లెంపలేసుకుని, అమ్మో ఇదేదో భగవద్ అనుగ్రహం వల్ల, బాబా అనుగ్రహం ఇది సంభించింది అని చెప్పి అతను ఏం చేశాడు? చచ్చిపోవడం మానేశాడు. మానేసిన తర్వాత ఆ పైన ఏదో ఓ విద్య నేర్చుకుని హాయిగా సుఖంగానే బతకగలిగాడు. కనుక వ్యక్తి యొక్క లక్ష్యం ఏది, పరమపురుషుణ్ణి పొందడం అని తెలుసుకున్నట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని దాటి తన జీవిత లక్ష్యాన్ని పొందగలుగుతాడు. ఆ వివేకం లేకపోతే దానివల్ల నష్టం పొందుతారు. అందువల్ల సుఖపడడం మాత్రమే జీవితం కాదు, పరమేశ్వరానుగ్రహం కోసం జీవితం, దాంట్లో సుఖం వస్తుంటుంది. ఓ మనిషి బతకాలకి ఒక ప్రయాణం చేసేటప్పుడు దారి ఖర్చుల కోసం డబ్బు కావాలి. అలాగే ఈ జీవితానికి పాథేయంగా సుఖ దుఃఖాలు ఉంటాయి. ఈ జీవితం అనే మహాప్రయాణంలో సుఖ దుఃఖాలు ఏమిటనమాట? దారి భత్యంగా వచ్చే ధనం వంటిది మాత్రమే. గమ్యం చేరడం అనేది ముఖ్యమైన విషయం. అది గ్రహించాలి అంటే భగవద్ అనుగ్రహం కావాలి. కనుక దానికి భగవంతుడు బుద్ధిని ప్రసాదించాలి. కనుక నీవే గురువు స్వామి. గుడ్డివాళ్ళని అనుసరించినటువంటి వాళ్ళు ఎలా అయితే దురంతమైన అంధకారాన్ని పొందుతారో అటువంటి అంధకారాన్ని పొందకుండా మాకు జ్ఞానాన్ని ఉపదేశం చేయి స్వామి. సజ్జనుడైనటువంటి వాడు వాస్తవికమైనటువంటి పరమాత్మకు సంబంధించిన స్థానాన్ని పొందగలుగుతాడు. ఓ ఈశ్వరుడా, నీవు అందరికీ స్నేహితుడివి, ప్రియుడివి, గురువువి. భగవంతుడు ఎవరికో చెందినవాడు కాదు, అందరికీ చెందినవాడు. ఆయన అందరికీ గురువే, అందరికీ ప్రియుడే, అందరికీ స్నేహితుడు, దగ్గరి స్నేహితుడు. అంత దగ్గర స్నేహితుడు మరెవరూ లేరు. మన మిత్రులు, బంధువులు, స్నేహితులు వీళ్ళెవరూ మన దగ్గర లేరు. వాళ్ళందరికంటే దగ్గరగా శరీరం ఉంది, శరీరం కంటే దగ్గరగా ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల కంటే దగ్గరగా మనస్సు ఉన్నది, మనస్సు కంటే దగ్గరగా భగవంతుడు ఉన్నాడు. వీళ్ళంతా దూరమే. ఆ భగవంతుడిని దూరం చేసుకుంటే ఇంక జీవితమే ఉందండి. కనుక ఆయన్ని మనం జగద్గురువుగా, మన గురువుగా గ్రహించగలగాలి. గుడ్డివాడైనటువంటి జనుడు హృదయంలో ఉండే నిన్ను తెలుసుకోడు. నువ్వు దేవతల్లో శ్రేష్ఠుడైన వాడివి, నిన్నే శరణు వేడుతున్నాను. నీవు తత్వాన్ని తెలిపేటువంటి మాటలతో మా హృదయ గ్రంథిని భేదించి మా ఆత్మస్వరూపాన్ని ప్రకాశింపజేయ స్వామి. ఇలాగా చెప్పేటువంటి ఆ సత్యవ్రతుడైనటువంటి రాజుకు మహానుభావుడైన మత్స్యావతార స్వరూపుడు ప్రళయజలంలో విహరిస్తున్నవాడై సాంఖ్యయోగ ప్రక్రియతో కూడిన మత్స్య పురాణ సంహితను స్వయంగా ఉపదేశం చేశాడు. అబ్బో ఎంత గొప్పదండి! ఆయన స్వయంగా చెప్పిన గ్రంథం మత్స్యపురాణం. మత్స్యపురాణం దొరుకుతుంది, కానీ ఓసారి దాన్ని చదవడం వినడం కుదరటం లేదు.
చూసారా, ఇలాగ మనకు అద్భుతమైనటువంటి గ్రంథాలు, అద్భుతమైన విద్యలు ఉన్నాయి. భగవంతుడే ప్రసాదించినవి, భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఋషులు ప్రసాదించినవి. వాటి ద్వారా జన్మ ధన్యమయ్యేటువంటి మార్గాలు ఎన్నెన్నో మనకు లభిస్తాయి. ఇలాగా నౌకలో ఉండేటువంటి ఆ రాజు సప్తర్షులతో కూడా ఆ పురాణ సంహితనంతా విన్నాడు. దాని తర్వాత ప్రళయకాలానికి చివర బ్రహ్మదేవుడు నిద్ర లేచిన తర్వాత భగవంతుడే హయగ్రీవుణ్ణి సంహారం చేసి వేదాలను మళ్ళీ తీసుకువచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చాడు. ఆ రాజు సత్యవ్రతుడు హరి యొక్క కృప చేత మరుజన్మలో వైవస్వతమనువయ్యాడు. ఈ భాగవతాన్ని మనం శ్రవణం చేస్తున్నాం. ఇందులో ఎందరు మహానుభావులకి మనసులో అది లగ్నమవుతుందో, దీంట్లో చెప్పే ఉపాసన చేస్తారో, మళ్ళీ వాళ్ళు ఎంత మహానుభావులు అవుతారో మనకి తెలియదు. ఎందుకని పూర్వజన్మలో సత్యవ్రతుడు మరుజన్మలో శ్రాద్ధదేవుడు అనే మనువు అనే స్థితిని పొందగలిగాడు. కనుక ఇది ఒక శాశ్వతమైన స్థానాన్ని కలిగించగలిగిన మహాగ్రంథం, మహారహస్య గ్రంథం. ఏది పరమహంస పరివ్రాజకులకు కూడా మార్గాన్ని చెప్పేటువంటి మహాగ్రంథం అన్నమాట. కాబట్టి ఏ పురుషుడు శృంగం కలిగినటువంటి ఆ మత్స్యావతారాన్ని, మత్స్యరూపాన్ని ధరించిన హరి యొక్క ఈ చరిత్రను, ఈ సత్యవ్రతుడికి హరికి జరిగిన సంభాషణాన్ని వింటాడో అతడు పాపాలు తొలగిన వాడి ఆనందాన్ని పొందుతాడు. ప్రతిదినం ఈ మత్స్యావతారాన్ని ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళ సంకల్పాలు సిద్ధిస్తాయి. చాలా బాగుందండి. సంకల్పం సిద్ధిస్తే ఇంకా ఉందా? అయితే ఒకటే, అప్పుడు మంచి సంకల్పాలే చేయాలి సుమా, చెడు సంకల్పం వస్తే ప్రమాదం. కనుక ఇది చాలా ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్ర. ఎవరు ఈ మత్స్యావతార చరిత్రను కీర్తిస్తారో వాళ్ళు పరమగతిని పొందుతారు, పుణ్యలోకాన్ని పొందుతారు. ఓ రాజా, ప్రళయజలంలో హయగ్రీవుణ్ణి సంహరించి హయగ్రీవుణ్ణి సంహరించి నిద్రపోయేటువంటి బ్రహ్మదేవుడి యొక్క ముఖాల నుండి అతడు అపహరించిన వేదాలని, ఆ హయగ్రీవుడు అపహరించిన వేదాలని మళ్ళీ తీసుకువచ్చాడో, ఎవడు సత్యవ్రత మహారాజుకి సప్తర్షులకి కూడా తత్వాన్ని బోధ చేశాడో ఆ మాయామత్స్య రూపుడైన భగవంతునికి ప్రణామాలు. ఇది శ్రీమద్భాగవతే చతుర్వింశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. రాజోవాచ మన్వంతరాణి సర్వాణి త్వయోక్తాని శృతాని మే వీర్యాణి అనంతవీర్యస్య హరేస్తత్ర కృతాని చ. నమో భగవతే వాసుదేవాయ. రాజుగారు అడుగుతున్నారు, ఓ మహామణి సుఖ, నువ్వు చెప్పినటువంటి మన్వంతరాలని గురించి నేను విన్నాను. వాటిలో చెప్పిన హరిచరిత్రలు కూడా విన్నాను. ద్రవిడ దేశాలకు అధిపతి అయిన సత్యవ్రతుడు గత కల్పం యొక్క అంతంలో చివర పరమపురుషుణ్ణి ఆరాధించడం వల్ల జ్ఞానాన్ని పొందాడు. ఆయనే వివస్వంతునికి కుమారుడుగా మనువుగా ఆవిర్భవించాడు. అతనికి ఇక్ష్వాకు మొదలైనటువంటి 10 మంది సంతానం కలిగారు అని విన్నాను. ఇప్పుడు ఈ ఇక్ష్వాకు మొదలైన వాళ్ళ యొక్క వంశం, ఆ వంశంలో పుట్టిన రాజుల యొక్క చరిత్రలు ఇవన్నీ కూడా వినాలి అనుకుంటున్నాను. చెప్పవలసింది వాళ్ళు ఇంకా రాబోయేటువంటి వాళ్ళు, వర్తమాన కాలంలో ఉండేవాళ్ళు, రాబోయే రాజులు, పవిత్రమైన చరిత్ర కలవాళ్ళు. అలాంటి మహారాజుల యొక్క పరాక్రమాలను మాకు వినిపించవలసింది అంటే ఆయన చెప్పడం ప్రారంభించారు. శిశుకుల వారు, ఓ రాజా, మను యొక్క వంశాన్ని సంక్షేపంగా చెప్తాను, విను. విస్తరంగా చెప్పడానికి 100 సంవత్సరాలు కూడా సారదు. కల్పం యొక్క అంతకాలంలో సకల భూతాలకు ఆత్మ అయిన విష్ణువు ఒక్కడే ఉన్నాడు. ఆయన యొక్క నాభి నుండి పద్మం పుట్టింది. దాని యందు స్వయంభూ అయినటువంటి బ్రహ్మదేవుడు కలిగాడు. బ్రహ్మదేవుని యొక్క మనస్సు నుండి మరీచి పుట్టాడు. మరీచికి కశ్యపుడు కలిగాడు. అతనికి వివస్వంతుడు కలిగాడు. వివస్వంతునకు సంజ్ఞ అనేటువంటి భార్య యందు శ్రాద్ధదేవుడనే మనువు కలిగాడు. శ్రాద్ధదేవునకు శ్రద్ధ అనే భార్య యందు 10 మంది పుత్రులు కలిగారు. ఇక్ష్వాకువు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరుషుడు, నరిష్యంతుడు, పృషధ్రుడు, నభగుడు, కవి అని ఈ పుత్రుల యొక్క ఉత్పత్తికి ముందర, వీడు పుట్టడానికి ముందర మనువుకి సంతానం లేదు. సంతానం కలగడం కోసం వశిష్ఠుడు మిత్రావరుణులకు సంబంధించిన ఒక యజ్ఞం చేయించాడు. అప్పుడు మనువు యొక్క భార్య శ్రద్ధ
ఆమె అన్నది నాకు అమ్మాయి కలగాలి అన్నది. ఇలాంటి పొట్లాట్లు ఇప్పుడే వింటుంటాం మనం. అలాగే అప్పుడే ఆవిడ కోరిందనమాట, నాకు అమ్మాయి కలగాలి. ఏం వాళ్ళ ఆయనతో చెప్పలా, ఎవరితో చెప్పింది? ఆ హోమం అక్కడ ఋగ్వేద మంత్రాలతోటి ప్రార్థన చేసే హోతతో చెప్పింది, అమ్మాయికి కలిగేలా చేయండి అని. అప్పుడు అధ్వర్యుడు ఏం చేశాడు? అధ్వర్యుడు అలాగే అంటే అప్పుడు ఆ హోత శ్రద్ధ కోరినట్టుగా ఆమెకు అమ్మాయి కలగాలి అని ధ్యానం చేస్తూ ఆయన మంత్రాలు చెప్పాడు. ఇలాగా ఆ హోత చేసిన సంకల్పం వలన వాళ్ళకి ఇలావతి అనే కన్య పుట్టింది. రాజుగారికి దుఃఖం కలిగింది, ఎందుకంటే ఆయన కుమారుడు కలగాలి అని అనుకున్నాడు. అప్పుడు గురువుగారి అయిన వశిష్ఠుడి దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా గురువుగారు, మీరు నాకు కుమారుడు కావాలి అని చెప్పి మీరు హోమం చేస్తే మరి ఇలా విపరీతంగా ఎందుకైంది? ఇలాగ మంత్రాలు ఒకలా చదివితే ఇంకోలా కూడా జరుగుతుంటుందా? అబద్ధాలు అవుతుంటాయా? మీరు మంత్రాలు బాగా తెలిసిన వాళ్ళు కదా, సంకల్పానికి విరుద్ధమైన ఫలం ఎలా వచ్చింది? ఈ మాటలు విని వశిష్ఠుడు ఆలోచించాడు, ధ్యానం చేశాడు. ఆయనకి తెలిసిపోయింది, హోత ఇలాగా విపరీతంగా సంకల్పించాడు, దాని ప్రభావం వలన ఈ విధంగా జరిగింది అని చెప్పి అర్థమైపోయింది. అప్పుడు చెప్పాడు, మీ హోత ఈ విధంగా విపరీత సంకల్పం చేశాడు, అందువలన ఈ విధంగా జరిగింది. అయినా నా తేజస్సు చేత నీకు మంచి కుమారుడు కలిగేలా చేస్తాను, నీకు మంచి కుమారుడు ఏర్పడేలా చేస్తాను అని ఆ వశిష్ఠుడు ఈ ఇలకు మళ్ళీ పురుషత్వం కలగడం కోసమని విష్ణువుని స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం చేత సంతేపు ఈ ధనుర్బాణాలతోటి ఆయన మేరు పర్వతం యొక్క క్రింది భాగంలో ఇలావృతం అనేటువంటి వనం దగ్గరికి వెళ్ళాడు. తిరిగి అక్కడ పార్వతీదేవితో సైతంగా శివుడు క్రీడిస్తూ ఉన్నాడు. ఆ వనంలో వీళ్ళు ప్రవేశించడంతో మొత్తం వీళ్ళెక్కిన గుర్రాలు, ప్రధానంగా సుద్యుమ్నుని యొక్క గుర్రం ఆడదిగా మారిపోయారు. ఆయన ఆడదైపోయాడు, గుర్రము ఆడదిగా మారిపోయింది. అప్పుడు ఈ అమాత్యులున్నారే వాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోయారు. అందరికీ చాలా ఖేదం కలిగింది. ఇప్పుడు వాళ్ళని ఎవరిని గుర్తింది? ఇంతకుముందు ఒక ఆయన రాజు, వాళ్ళు మంత్రులు. ఎప్పుడైతే ఆడవాళ్ళుగా మారిపోయారో ఆ పదవులే ఉండవు కదా. ఇప్పుడు మళ్ళీ ఎవరినో పెళ్ళాడాలి, ఎక్కడో కాపురం చేయాలా, మారిపోయింది, వ్యవస్థ అంతా మారిపోయింది. చాలా ఖేదం కలిగింది. రాజు అన్నాడు, ఇదేంటిది, ఇక్కడ వచ్చిన వెంటనే స్త్రీత్వం వచ్చేసింది, ఎవరిలా చేశారు అని. శ్రీశుకాచార్యుల వారు చెప్తున్నారు, ఒకప్పుడు ఋషులు శివదర్శనం చేయడం కోసం ఇక్కడికి వెళ్ళారు. వాళ్ళని చూసింది. అయితే నిజానికి ఆ సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడికి సన్నిహితంగా దగ్గరగా ఉన్నది. ఆమె అలా దగ్గరగా ఉన్న సమయంలో ఋషులు లేబడి ఆమె కంగారు పడి దూరంగా జరిగి వస్త్రాన్ని ధరించింది. అప్పుడు ఈ విధంగా ఈ పరిస్థితి కలగడం చూసి అప్పుడు ఆ ముళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయి నరనారాయణుల దగ్గరికి వెళ్ళారు ఆశ్రమానికి. అప్పుడు భార్యకి సంతోషం కలిగిస్తూ పరమేశ్వరుడు అన్నాడు, ఇప్పుడు మొదలుకొని ఎవరైతే ఈ వనంలో ప్రవేశించారో వాళ్ళు స్త్రీగా అయిపోతారు అని. అప్పటి నుంచి పురుషులు ఆ వనంలో ప్రవేశించడం మానేశారు. సుద్యుమ్నుని యొక్క శరీరాన్ని నుండి పుట్టినటువంటి ఈ స్త్రీ ఉన్నదే, ఆమె తన అనుచర వర్గంతో సైతంగా వనా నుండి వనానికి తిరుగుతున్నది. ఏమండి, తన ఆశ్రమానికి సమీపంలో సంచరిస్తున్నటువంటి సుందరిని చూశాడు బుధుడు. అంటే ఈ ఆడపిల్లగా మారిన పిల్లవాడు అనమాట. ఆ పిల్లని బుధుడనే ఆయన చూశాడు. చూస్తే చాలా అందంగా ఉంది, ఈ అమ్మాయిని పెళ్ళాడాలి అనుకున్నాడు. అతడు కూడా చాలా అందంగా ఉంటాడు ఆ బుధుడు అనమాట. ఆ సుందరంగా ఉండేటతన్ని చూసి ఆమె కూడా అలాగే వివాహం చేసుకుందాము అనుకున్నది. అప్పుడు ఈ బుధునకు ఇప్పుడు ఈ అమ్మాయి యందు పురూరవసుడు అని ఒకనొక పిల్లవాడు కలిగాడు. ఇలాగా స్త్రీత్వాన్ని పొందినటువంటి మనుకుమారుడైన సుద్యుమ్నుడు తన పిల్లవాడిని వెంట పెట్టుకుని తన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక గురువు గారిని, అయ్యా ఇలా నాకు స్త్రీత్వం వచ్చేసిందండి అని ప్రార్థన చేశాడు. కోరితే అప్పుడు వశిష్ఠుడు ఆయన ఆలోచించాడు, ఇతని దశను చూశాడు. దయతోటి ఈ వశిష్ఠుడు ఇతనికి మళ్ళీ పోస్తం కలగాలి అని శివుడిని ఆరాధించాడు. ఈ ఆరాధన చేత శివుడు సంతుష్టుడై అన్నాడు, నేను ఇలా ఈ వనంలో ప్రవేశించే వాళ్ళు ఆడవాళ్ళు అవుతారో అని అన్నాను, నా మాట అసత్యం కాకూడదు. అయినా నువ్వు తపస్సు చేసావు కదా, కాబట్టి నేను పనిచేస్తున్నాను, విను. ఓ వశిష్ఠ, ఏదో మాసం కాలం పురుషుడిగా ఉంటాడు, ఓ మాసం కాలం స్త్రీగా ఉంటాడు. ఈ విధంగా ఈ సుద్యుమ్నుడు మగవాడిగా ఉన్నప్పుడు భూమిని పాలిస్తూ ఉంటాడు అని చెప్పాడు. ఇలాగా వశిష్ఠుడి దయచేత పురుషత్వాన్ని పొందినటువంటి సుద్యుమ్నుడు భూమిని బాగా రక్షించాడు.
అతడు ప్రజల్ని బాగా పాలించాడు. కానీ ప్రతీ నెల స్త్రీగా ఉన్నప్పుడు సిగ్గుపడుతూ ఇంట్లో ఉండిపోయేవాడు. ఏమండి, ఇలాగా సుద్యుమ్నుడు పాలిస్తూ ఉండేవాడు. జనానికి మాత్రం ఈ ప్రభువు నచ్చలేదు. ఎందుకంటే నెల్లాళ్ళు కనబడతాడు, నెల్లాళ్ళు కనబడ్డు. ఈ నెల్లాళ్ళు లోపల కూర్చుంటాడు, అప్పుడు పాలన తిన్నగా సాగటలేదు అని చెప్పని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు ఉత్కలుడు, గయుడు, విమరుడు అని 3 పిల్లవారులు పుట్టారు. వాళ్ళు దక్షిణాపథాన్ని రక్షించే రాజులయ్యారు. ఇక రాజుకి వృద్ధావస్థ వచ్చాక ఆ సుద్యుమ్నుడు తన కుమారుడైన పురూరవసునకు రాజ్యం ఇచ్చి ఆయన వనానికి వెళ్ళిపోయినాడు. ఇది శ్రీమద్ భాగవతే ప్రథమోధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్ గురుచరణార విందాభ్యాం నమః. హరయే నమః. శిశుకౌవాచ ఏవం గతే సుద్మ్నే మనుర్వైవస్వతస్తుతే పుత్రకామస్తపస్తే పే యమునాయాం శతం సమాహ. శిశుక యోగీంద్రులు వారు చెప్తున్నారు, ఓ రాజా, ఇలా సుద్యుమ్నుడు వనానికి వెళ్ళిపోయిన తర్వాత శ్రాద్ధదేవుడనే మనువు తనకి పుత్రప్రాప్తి కోసం 100 సంవత్సరాల కాలం యమునా నది యందు తపస్సు చేశాడు. ఆ మనువు సంతానం కోసం విష్ణుమూర్తి గురించి హోమాలు చేస్తున్నవాడై తనతో సమానమైన 10 మంది సంతానాన్ని పొందాడు. మనువు యొక్క 8వ కుమారుణ్ణి పృషధ్రుడు అంటారు. అలాగే అతడు పెద్ద తెలివి గలవాడు కాదు, తెలివి తక్కువ అన్నమాట. అందుకోసం ఒరే ఆవుల్ని నీవు రక్షించరా అని అతనికి పని అప్పగించారు. దాన్ని అనుసరించి అతడు రాత్రి వేళ కూడా గోవుల్ని రక్షిస్తూ ఉండేవాడు. కాలిమి కాలేసి కూర్చుని అలా కాపలా కాస్తూ ఉండేవాడు అనమాట. ఒకసారి మేఘం వర్షిస్తూ ఉన్నది. రాత్రి వేళ గోశాలలో పెద్ద పులి ప్రవేశించింది. అప్పుడు ఆ ఆవులన్నీ కూడా లేచి అన్ని దిక్కులకి పారిపోతున్నాయి. ఈ ఒక పెద్ద బలం కలిగినటువంటి పెద్ద పులి ఒక ఆవును పట్టేసుకున్నది. అది భయపడి అరిచింది, గట్టిగా అరిచింది. ఈ పృషధ్రుడు ఈ ఆవు యొక్క అరుపు విన్నాడు. కత్తి తీసుకుని గబగబా గోశాలలో ప్రవేశించాడు. అక్కడంతా చీకటిగా ఉన్నది. ఆయన పెద్ద పులిని చంపుదాము అని కత్తి దూసి కొట్టాడు గట్టిగా. కానీ దేన్ని కొట్టాడు? పెద్ద పులి అనుకుని ఓ గోవు తలకాయ నరికేశాడు. ఈ కత్తి యొక్క దెబ్బతోటి ఆ పెద్ద పులి యొక్క చెవి తెగింది. చెవి తెగి అది రక్తం ఓడుతుంటేనే అది కాస్త పారిపోయింది. ఇతడు అనుకున్నాడు పెద్ద పులి చచ్చిపోయింది అనుకున్నాడు. అనుకుని ఉదయకాలం తీరా వచ్చి చూశాడు. చూస్తే ఏమైంది? చచ్చిపోయింది ఆవు, పెద్ద పులి అక్కడ లేనే లేదు. చాలా బాధపడ్డాడు. వాళ్ళ గురువుగారైన వశిష్ఠుడు, ఒరే నాయనా, ఎంత పని చేశావురా, ఆవుని చంపేశావా అని చెప్పి అతన్ని శపించాడు. ఇలాగా ఆ పృషధ్రుడు గురువుగారి యొక్క శాపాన్ని అంగీకరించి అతని జీవితం అంతా బ్రహ్మచర్యాన్ని పాటించాడు. తర్వాత అతడు భక్తి యోగంతో భగవంతుడైన వాసుదేవుని మనసు లగ్నం చేసి సర్వప్రాణులందు కూడా సమభావంతో ఉన్నవాడై, సంఘాల వదలినవాడై, శాంతాత్ముడై, అతడు తనకు లభించిన వృత్తితో జీవిస్తూ బతుకుతున్నవాడై, జ్ఞానం చేత తృప్తుడై జడుని వలె, గుడ్డివాని వలె, చెవిటివాని వలె సంచారం చేశాడు. ఇలా ఉండేటువంటి పృషధ్రుడు వనంలో తిరుగుతుండగా ఒకప్పుడు దావాగ్నిలో అతని శరీరం దగ్ధమై అతడు పరబ్రహ్మను పొందాడు. మనువు యొక్క శ్రాద్ధదేవుని యొక్క 10వ కుమారుడు కవి. ఇతనికి ఈ విషయాల యందు ఆసక్తి లేదు. రాజ్యాన్ని బంధువుల్ని వదిలి అడవికి వెళ్ళిపోయినాడు. అతడు భగవంతుని యందు మనసు లగ్నం చేసి చిన్నతనంలోనే పరమపురుషుణ్ణి పొందాడు. మనువు యొక్క 6వ పుత్రునకు కరూషుడని ఆయన పుట్టాడు. కరూషుని యొక్క వంశం వాళ్ళని కారూషులు అంటారు. వాళ్ళు క్షత్రియులు, ఉత్తరప్రదేశాన్ని పాలించేవాళ్ళు, ధర్మాత్ములు. వాళ్ళు వేదవేత్తల పట్ల, ఋషుల పట్ల భక్తిభావంతో ఉండేవాళ్ళు. మనువు యొక్క 5వ కుమారుడు ధృష్టుడు. అతని నుండి ధార్ష్టులు అనే పేరు కలిగిన క్షత్రియులు ఏర్పడ్డారు. వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఋషుల పట్ల, వేదవేత్తల పట్ల భక్తిభావంతో ఉండేవాళ్ళు. మనువు యొక్క 2వ కుమారుడు నృగుడు. అతని కుమారుడు సుమతి. సుమతికి భూతజ్యోతి కుమారుడు. భూతజ్యోతికి వసువు అని ఆయన కుమారుడు. వసువునకు ప్రతీకుడు పుట్టాడు. అతనికి వాఘవంతుడు అని ఆయన పుట్టాడు. వాఘవతి అనే అమ్మాయి కూడా కలిగింది. ఈ వాఘవతిని సుదర్శనుడు అని ఆయన పెళ్ళాడాడు. వాఘవంతుని యొక్క కుమారుడు కూడా వాఘవంతుడే. మనువుకి 7వ కుమారుడు నరిష్యంతుడు. అతనికి చిత్రసేనుడు. అతని కొడుకు దక్షుడు.
దక్షునకు మేఢ్వానుడు అని ఆయన పుట్టాడు. మేఢ్వానునకు మరి కూర్చుడు, అతని కుమారుడు ఇంద్రసేనుడు. ఇంద్రసేనునకు వీతిహోత్రుడు, అతనికి సత్యశ్రవుడు. ఆయన కుమారుడు ఉరుశ్రవుడు, అతని కొడుకు దేవదత్తుడు. దేవదత్తునకు అగ్నిపేష్యుడు పుట్టాడు. అతనికి కానీనుడు, జాతుకర్ణుడు అనేటువంటి పేర్లు ప్రసిద్ధిని పొందాయి. అగ్నివేశ్వరుని వంశం వాళ్ళు బ్రాహ్మణులు అయ్యారు. మనువు యొక్క 4వ కుమారుడు దిష్టుడు. అతని వంశం చెప్తాను వినవలసింది అన్నారు. ఏమిటండి ఇలా ఒకడి కొడుకు ఒకరు ఈ పేర్లన్నీ ఏంటండి అని ఒకళ్ళు విసుగు వస్తుంది. కానీ ఇవి పవిత్రమైన వంశాలు. మనువు నుండి సాక్షాత్తు బ్రహ్మదేవుడి నుండి ఏర్పడిన వరుస వంశాలు ఇవి. కనుక వీళ్ల పేర్లను స్మరించడం వలన వంశవృద్ధి కలుగుతుంది అని అంటారు, ఒక పుణ్యం. అంతేకాదు ఇప్పుడు రకరకాల అర్థం లేని పేర్లు కూడా పెడుతున్నారు, తప్పు పేర్లు కూడా పెడుతున్నారు. ఈ పవిత్రమైన పేర్లలో నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మహా తపస్సులు, దేశాన్ని బాగా పాలించిన వాళ్ళు, రాజర్షులుగా ప్రఖ్యాతిని పొందిన వాళ్ళు. ఇది 2వ ప్రయోజనం. 3వది ఏంటంటే మన యొక్క దేశ చరిత్ర, మన వాళ్ళు అంటారు భారతీయులకు చరిత్ర రాయడం చేత కాదు అంటారు. ఇది విదేశీయుల నుంచి నేర్చుకున్నారంటారు. మనకి చరిత్ర రాసిన వాళ్ళు ఉన్నారు, ప్రాచీన కాలంలో చరిత్ర ఉంది, ఆ చరిత్రలే పురాణ సంహితలు. కనుక వీటిని తెలుసుకుంటే మన యొక్క వంశం పూర్వీకుల నుంచి కూడా తెలుస్తుంది, అదొక ప్రయోజనం ఉంది. ఏమండి, తర్వాత దిష్టునకు నాభాగుడనే ఆయన కలిగాడు. ఈ నాభాగుడు తన కర్మ చేత ఆయన వైశ్యత్వాన్ని పొందాడంటే వ్యాపారం చేసుకున్నాడు. నాభాగునకు బలంధనుడు, అతనికి వత్సప్రీతికి ప్రాంశు, ఆయన కొడుకు ప్రమతి, అతనికి చాక్షుషుడు, అతని యొక్క కొడుకు విమింశతికి రంభుడు, అతనికి ఖనినేత్రుడు, అతనికి కరంధముడు కుమారుడు, అతనికి అవీక్షిత్తు పుట్టాడు, అతనికి మరుత్తు పుట్టాడు. మరుత్తు చక్రవర్తి అయ్యాడు. మనకు చక్రవర్తులు ఉన్నారు, మొత్తం భారతవర్షాన్నంతని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన చక్రవర్తులు ఉన్నారు, సార్వభౌములు ఉన్నారు. సార్వభౌములైన మహారాజులు 16 మంది ఉండేవారు. షోడశ మహారాజులు అని చెప్పేవాళ్ళు. 7 చక్రవర్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధర్మబద్ధంగా ప్రజలందరినీ కూడా బాగా పాలించిన వాళ్ళు, మహాదాతలు, వాళ్ళ ఆదర్శప్రాయాలు. వాళ్ళ పేర్లు స్మరిస్తే కూడా పాపాలు పోతాయి. ఏమండి, కానీ మన చరిత్ర పుస్తకాల్లో అలా ఉండదు. భారతదేశం ఏనాడు ఒక సంస్కృతి చేత కానీ, నైసర్గికంగా కానీ, నదులు పర్వతాలు మొదలైన వాటి చేత కానీ, రాజకీయంగా కానీ ఒక దేశంగా లేదు. బ్రిటిష్ ఆంగ్లేయుల యొక్క దయచేత ఇది ఒక దేశమైంది అని చెప్పి మన పుస్తకాల్లో రాసుకుంటాం. దౌర్భాగ్యం, ఇది ఎప్పటి నుంచో ఓ దేశంగా ఉంది. దీని గొప్ప పాలకులు ఉన్నారు, దీంట్లో సంస్కృతి ఒకటిగా ఉన్నది. మధ్యలో కొంత విచ్ఛేదం వచ్చింది, అన్ని దేశాలకి వచ్చింది, మన దేశానికి వచ్చింది. అయితే అది మనం మరచిపోతే దానివల్ల నష్టం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇంతకీ మరుత్తులు చక్రవర్తులు వీళ్ళు మహానుభావులు. సంవర్తుడు అనే ఒక మహాయోగి చేత యజ్ఞాలు చేశారు, చాలా చేశారు. మరుత్తుని యజ్ఞంతో సమానమైన యజ్ఞం ఎవరూ చేయలేరు. ఎందుకంటే మరుత్తుని యజ్ఞంలో పాత్రలని బంగారంతో ఏర్పాటు చేశారు. ఆ యజ్ఞంలో సోమపానం చేయడం చేత దేవేంద్రుడు సంతోషించాడు. ఋత్విక్కులు కూడా దక్షిణ చేత ఆనందాన్ని పొందారు. ఆ మరుత్తు యొక్క యజ్ఞంలో పరివేష్టాలు అనేటువంటి విధంగా సభాసదులుగా విశ్వేదేవతలు కూర్చునున్నారు. మరుత్తుని యొక్క కుమారుడు దముడు, అతని కొడుకు రాజ్యవర్ధనుడు, ఆయన కొడుకు సుధృతి. ఏమండి, అతనికి నరునికి కేవలుని యొక్క కుమారుడు వేగవంతునికి బంధువు యొక్క కుమారుడు తృణబిందువుకి అలంబుస అనే అప్సర వరించింది ఆ తృణబిందువుని అన్నమాట. తృణబిందువునకు ఆ అప్సరసయందు విశాలుడనే ఆయన పుట్టాడు. ఏమండి, అతనికి విశాలుడు, శూన్యబంధువు, ధూమ్రకేతు అని 3 సంతానం కలిగారు. ఎడవిడ అనేటువంటి అమ్మాయి కూడా పుట్టింది. ఎడవిడ అనేటువంటి అమ్మాయిని విశ్రవసు వివాహం చేసుకున్నాడు. ఆమెకు కుబేరుడు పిల్లవాడుగా పుట్టాడు. తర్వాత తృణబిందువు యొక్క కుమారుడు విశాలుడు వైశాలి అనే నగరం నిర్మాణం చేశాడు. మన దేశ చరిత్ర అన్నమాట. వైశాలి అనే నగరం ఉంది. ఆ నగరం ఎలా ఏర్పడింది? విశాలుడు కట్టడం వల్ల వచ్చిందనమాట. ఆ విశాలునికి హేమచంద్రుడు, అతని కుమారుడు ధూమ్రాక్షుని యొక్క కొడుకు సంయముడు, అతని కుమారుడు కృశాశ్వుడు, అతనికి సహదేవజుడు అని ఇంకో కుమారుడు, 2 కుమారులు కలిగారు. కృశాశ్వునికి సోమదత్తుడు, అతడు అశ్వమేధ యాగాలు చేశాడు. మహావిష్ణువుని ఆరాధన చేశాడు. అది ఉత్తమ గతిని పొందాడు. సోమదత్తునకు సుమతి, అతనికి జనమేజయుడు కలిగారు. ఈ జనమేజయుడు పాండవుల యొక్క వంశంలో వాడైన జనమేజయుడు కాదు, పూర్వుడు అనమాట. వీళ్ళు
తృణబిందువు యొక్క యశస్సును ధరించేటువంటి రాజు విశాల్ని యొక్క వంశంలో ఆవిర్భవించారు. ఇది శ్రీమద్భాగవతే ద్వితీయోధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శ్రీశుక ఉవాచ శర్యాతిర్మానవో రాజా బ్రహ్మిష్ట సవభూవః యోవ అంగిరసాం సత్రేగే ద్వితీయమః ఊచివాన్నో. శ్రీశుక యోగేంద్ర వారు చెప్తున్నారు, మనువు యొక్క అంబరీషోపఖ్యానం వరకు మనువు యొక్క మూడో కుమారుడు శర్యాతి. అతడు వేదార్థ తత్వజ్ఞుడు. అంగిరసుడు యజ్ఞం చేస్తుంటే రెండవ రోజున ఏం చెయ్యాలో ఇతడు బోధించాడు. శర్యాతికి సుకన్య అనే అమ్మాయి కలిగింది. ఆమె ఒకసారి వనంలో ఉండేటువంటి శోభని చూడడం కోసం అని చెప్పని చవన్ యొక్క ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ సుకన్య సఖురాళ్లతో సైతంగా వనంలో తిరుగుతూ ఉండగా అక్కడ ఒకనొక పుట్ట కనబడింది. పుట్ట రంధ్రాన్ని నుంచి పెద్ద మిణుగురులాగా రెండు జ్యోతిష్యులు కనబడుతున్నాయి. దైవ ప్రేరణ అలా వచ్చింది. పాపం చిన్నపిల్ల చేతిలో ముళ్ళు తీసుకుని ఆ మెరిసేటువంటి వాటిని ఆ పుట్టలో పోటు పొడిస్తే దాంట్లోంచి రక్తం ఓడింది. అలా రక్తం ఓడడం ఏమిటి, వెంటనే ఈ రాజు యొక్క సైనికులకందరికీ కూడా మలమూత్ర బంధం అయిపోయింది. ఈ పెద్ద విపత్తును చూశాడు రాజర్షి. ఆశ్చర్యపడ్డాడు ఆ శర్యాతి. తన సైనికులతో చెప్పాడు, ఓ సైనికులారా, ఈ వనంలో భగవంతుడైన చవర్నికి మీరేమైనా అపరాధం చేశారా అని అడిగాడు. ఈ మాట వింది ఈ అమ్మాయి తండ్రి గారితో చెప్పింది. అజ్ఞానం చేత నేనే ఒక ముళ్ళుతోటి పుట్టలో ఉండేటువంటి రెండు జ్యోతిష్యులను పొడిచాను. ఆ మాట విని శర్యాతి భయపడిపోయాడు. ఆ వాల్మీకుల్లో పుట్టలో ఉండేటువంటి చవన మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ను ప్రార్థన చేశాడు. ఆ రాజు ముని యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నవాడై తన కుమార్తె అయిన సుకన్యను చవన్కి వివాహం చేశాడు. అదండి మహారాజు అంటే. ఇప్పుడు తన అతడు వృద్ధుడు, తపస్వి. ఇప్పుడు కళ్ళు పడవడం వల్ల గుడ్డివాడైపోయాడు. అయినా తన ప్రజలకు మేలు కరగడం కోసం ఆ పిల్లను ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు. అక్కడ సుఖపడుతుందా అంటే దుఃఖపడుతుంది నిజమే, కానీ అయినప్పటికీ కూడా ప్రజల యొక్క క్షేమం కోసం ప్రభువుగా పనిచేశాడు. చూడండి ఎంతటి మహానుభావులు ఉన్నారు. మన దేశంలో ఒక మంత్రికి హోంమంత్రి గారు ఉండేవారు. వాళ్ళ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పని 15,000 మందిని ఉగ్రవాదులను వదిలేశాడు ఆయన కాశ్మీర్ దేశా నుండి వాళ్ళ అమ్మాయి కోసం. ఆ 15,000 మంది కూడా ఆ రాష్ట్రాన్ని నుండి 3,50,000 మంది పండిట్లని తరిమి వేశారు ఢిల్లీకి. తరివేయడమే కాకుండా 15 సంవత్సరాల కాలం అక్కడ ఈ భారతీయ జెండా ఎగరకుండా చేశారు. అంటే ప్రభువుగా ఉన్నటువంటి వాడు స్వార్థం చూసుకుంటే బతుకులు ఇలా ఉంటాయి. ప్రభువుగా ఉన్నవాడు తన క్షేమం కంటే దేశక్షేమమే ముఖ్యమంటే ఆ విధంగా ఉంటారు. చూడండి, పాలకులు నిజమైన పాలకులు అంటే రక్షించేవాడు అని అర్థం. ఆ రక్షకుడు ఎలా ఉంటాడు అనేది మనకి వీళ్ళ ప్రవర్తనని బట్టే అర్థమవుతుంది. ఏమండి, ఆ తర్వాత ఎప్పుడైతే ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడో పాపం ఆమె అతనితో ఆ వనంలో ఉండి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుకన్య అతి ఆయన గుడ్డివాడు, ముసలివాడు, కోపిష్టివాడు కూడా. అతి కోపంగా ఉండేటువంటి ఆ భర్తను పొంది అతని యొక్క సంకల్పాన్ని అనుసరించి సేవ చేస్తూ అతన్ని కూడా సంతోషపెట్టింది. చూడండి, వాళ్ళ పుణ్యం అలా ఉంటుంది. సద్బుద్ధి గల వాళ్లకు కోరి కష్టాలని వరిస్తే ఆ కష్టాలు వాళ్ళని పీడించసరికదా సుఖాలుగా మారతాయి. ఏమైంది, కొంతకాలం అయిన తర్వాత అశ్విని కుమారులు చవనాశ్రమానికి వచ్చారు. వచ్చిన అతిథులని చవనుడు పూజించాడు. ఓ ఈశ్వరులారా, మీరు నాకు నవయౌవనాన్ని ఏమండి సుందరమైన రూపాన్ని కలిగించండి. యజ్ఞాలో మీకు ఇంతకు ముందు సోమపానం లేదు. వాళ్ళు వైద్యులు ఔషధులు మొదలైన వాటిని తీసుకొచ్చి వైద్యాలు చేస్తారు కదా, ఔషధాలు తయారు చేస్తారు. దాంట్లో కొన్ని జీవులకు హాని కలుగుతుంది. అందుకోసమని వాళ్లకు పూర్వం యజ్ఞాల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, యజ్ఞాల్లో భాగం ఉండేది కాదు. అప్పుడు ఈయన ఏమన్నాడు, యజ్ఞాల్లో మీకు భాగాన్ని కల్పిస్తాను అని చెప్పాడు. చెప్తే అప్పుడు వాళ్ళు సరే అన్నారు. సరే అని ఏం చేశారు, యజ్ఞాల్లో సోమ యొక్క పూర్ణ పాత్ర మీకు ఇస్తాను అని చెప్పాడు. వాళ్ళు సరే అన్నారు. ఓ ముని, నువ్వు
ఏం చేస్తామంటే మేము ఒక సిద్ధ నిర్మితమైనటువంటి ఒక సరస్సు ఉంటుంది, ఆ సరస్సులో మునగాలి అన్నారు. మునిగారు. ఆ మునిగితే ఏమైంది? ఆశ్చర్యం. ఈ ముసలితనంతో కూడినటువంటి శరీరం ఉంది కదా ఇతనికి, జలాశయంలో అతను ఎప్పుడైతే ప్రవేశపెట్టారో అక్కడి నుంచి సూర్య తేజస్సు కలిగిన వాడుగా వచ్చాడు. ఆయన ఒకడే కాదు, వీళ్ళు అలాగే ఉన్నారు. ముగ్గురు ఒకేలా ఉన్నారు. మళ్ళీ అందులో పరీక్ష. ఏమండి, ముగ్గురు సమానమైన రూపం, సమానమైన వయస్సు. వాళ్ళని చూసింది. ఇందులో తన భర్త ఎవరో తెలియలేదు. ఏమండి, అప్పుడు ఏం చేసింది? భర్త తనకి తెలియడం కోసం అశ్విని దేవతలని ప్రార్థన చేసింది. సుకన్య యొక్క పాతివృత్యం చేత వాళ్ళు సంతోషించారు. ఎవడో ఒకటి రాని చేయి పట్టుకోకుండా, ఆమె తొందరపాటు లేకుండా నా భర్త ఎవరో నాకు తెలిసేలా చేయండి అని వాళ్ళనే ప్రార్థించడం వలన వాళ్ళు సంతోషించిన వాళ్ళై ఆమెకు భర్తను చూపించి ముని దగ్గర అనుమతి తీసుకుని విమానంతో వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు. కొంతకాలం అయ్యాక శర్యాతి యజ్ఞం చేద్దామని శవనాశ్రమానికి వచ్చాడు. వస్తే ఏముంది, ఇక్కడ సూర్యుడిలా వెలుగొందిపోతున్నాడు ఆయన. ఇతనికి ఖేదం కలిగింది. వాళ్ళ అమ్మాయి ఆ భర్తను వదిలేసి ఇంకెవరినేమో కట్టుకుందేమో అనుకున్నాడు ఆయన. చాలా కలతపడ్డాడు. అమ్మాయితో అన్నాడు, అమ్మాయి సుకన్య, నీ మనస్సుని ఎవరిలా పాడు చేశారమ్మా? లోక నమస్కృతుడైనటువంటి ఆ వృద్ధపతిని వదిలిపెట్టి మరి ఎవరినో జారుణ్ణి కట్టుకున్నావు. అయ్యో, మంచి వంశంలో పుట్టిందాను కదా, నువ్వు ఇలా చేసి నాకు నీ భర్తకి కులానికి కూడా నరకం తెచ్చేదాను అయ్యావే అంటుంటే ఆమె చిరునవ్వు నవ్వి తండ్రితో చెప్పింది, నాన్న ఈయన మీ అల్లుడు, ఈయనే చవనుడు అని చెప్పింది. అప్పుడు ఆమె అశ్విని దేవతల యొక్క అనుగ్రహం వలన భర్తకు రూపం కలిగినటువంటి కథ అంతా కూడా చెప్పింది. అది విని ఆయన పరమానందాన్ని పొందిపోయాడు. ఆ శర్యాతి ఆ పిల్లను దగ్గరికి చేర్చుకుని చాలా ఆనందించాడు. చూడండి, ఈ శర్యాతి ఆ అమ్మాయిని ఎవరికో రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేసిండేవాడు, ఆమెతో జీవించేది. కానీ ఇంత గొప్పతనం ఎక్కడ వస్తుంది? దేవరూపాన్ని పొందాడు ఆయన. అందులో మహాశక్తివంతుడు, దేవేంద్రుని కూడా గడగడలాడించగలిగిన మహాశక్తి గలవాడు ఆ భర్త. అనుగ్రహం ఎలా ఉందో చూడండి. ఏమండి, ఆ తర్వాత ఆ మహర్షి చవనుడు శర్యాతి చేత సోమయాగం చేయించాడు. ఆ యాగంలో అశ్విని దేవతను కూడా ఆహ్వానం చేశాడు. వాళ్ళకి సోమరసాన్ని ఇచ్చాడు. దేవేంద్రుడికి కోపం వచ్చింది. శర్యాతిని చంపాలి అనుకుని వజ్రాన్ని పట్టుకున్నాడు. అప్పుడు చవనుడు ఏం చేశాడు? ఆ ఇంద్రుడి యొక్క వజ్రంతో కూడిన భుజాన్ని స్తంభింపజేశాడు. ఇదండి మహర్షుల యొక్క మహాప్రభావం అంటే. ఏమండి, భగవద్ అనుగ్రహం పొందిన వాళ్ళ శక్తి ఆ విధంగా ఉంటుంది. ఏమండి, అప్పటి నుంచి యజ్ఞాల్లో సోమభాగాన్ని అశ్విని దేవతలకు కూడా ఇస్తున్నారు. అశ్విని కుమారులు అంతకుముందు వైద్యం చేసేవాళ్ళు కనుక సోమభాగం ఇవ్వద్దు అనుకున్నారు. ఆ బహిష్కారం తొలగిపోయిందనమాట. రాజైనటువంటి శర్యాతికి 27 ఉత్తానబర్హి, ఆనర్తుడు, భూరిషేండు అని ముగ్గురు సంతానం కలిగారు. ఆనర్తనకు రేవతుడు సముద్రంలో కుశస్థలి అని ఒక పట్టణాన్ని నిర్మాణం చేశాడు. ఏమండి, అతను ఆనర్తమదైన దేశాలని కూడా అనుభవించాడు. ఈ కుశస్థలి ఎక్కడదనుకున్నారు? ద్వారకలో ఉన్నది. ద్వారకా నగరం ఉంది కదా ఇప్పుడు. ఈ ద్వారకా నగరానికి పక్కన ఉండే సముద్రంలో అక్కడ ఉండేది ఈ కుశస్థలి. అంటే అక్కడ సముద్రం ఉండేది కాదనమాట. అప్పుడు ఈ కుశస్థలి ఉంటే కొన్నాళ్ళయాక సముద్రం వచ్చి ఆ కుశస్థలిని ముంచేసింది. ఆ ఆనర్త దేశాలు సముద్రంలో కలిసిపోతే శ్రీకృష్ణుడి కాలంలో మళ్ళీ అదంతా పెద్ద దెబ్బ వేస్తే విశ్వకర్మ చేత మళ్ళీ ద్వారకా నగరాన్ని నిర్మింపజేశారు. కృష్ణుని అవతారం సాధించిన తర్వాత మళ్ళీ సముద్రం దాన్నంతా మింగేసింది. కనుక ఇప్పుడు ఎలా విచిత్ర సన్నివేశం ఉంటుంది? అక్కడ సముద్రంలో దిగితే మొదట పట్టణం ఉంటుంది. ఆ పట్టణంలోంచి తవ్వుకుని ఇంకా లోపలికి వెళితే లోపల ఇంకో పట్టణం ఉంటుంది. కనుక ఇది ద్వారక, కృష్ణుడు నివసించిన ప్రదేశం. పెద్ద ఆధారం అన్నమాట, పవిత్ర క్షేత్రం. అది ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఏమండి, కానీ ఇది ఇప్పుడే దొరికి చాలా సంవత్సరాలైంది. కానీ ఇది మన ప్రభుత్వం చేయించవలసిన పని. ప్రభుత్వం చేయించలేదు. ఎవరో ప్రైవేటు వ్యక్తి ప్రైవేటు సంస్థ యొక్క సహకారంతో ఇవన్నీ బయట పెట్టాడు. ఇంతవరకు మన పాఠ్యపుస్తకాల్లో ద్వారక దొరికిందని కానీ కృష్ణుని యొక్క పవిత్ర క్షేత్రం అదని కానీ చెప్పలేదు. నిజంగా ఈ కొంచెం దేశ సంస్కృతిపై ప్రేమ కలిగినది ప్రభుత్వం అయినట్లయితే ఆ ద్వారక దొరికిన చోట జలాంతర్గామితోనే కనుక యాత్ర చేయిస్తే లక్షలాది జనం వస్తారు. పెద్ద యాత్రాక్షేత్రం అవుతుంది. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణుడు నివసించిన ప్రదేశం కదా. కనీసం డబ్బు మీద కూడా మమత లేదు వాళ్ళు. ఈ సంస్కృతి పైకి రాకూడదు, అంతే ధోరణి అనమాట. అది మన యొక్క దురదృష్టమైనటువంటి వ్యవస్థ. ఏమండి, ఈ రేవతుడు ఈ సముద్రంలో
కుశస్థల్ని నిర్మించి అక్కడ ఆనర్త దేశాలని పరిపాలించాడు. ఈ రేవతనకు కకుద్మి అనేటువంటి అమ్మాయి పుట్టింది. ఆ కకుద్మినే రావటం లేదు, 28, 29 కకుద్మో ఆశ్రితో భుంక్త విషయానర్థాదీనరిందమ తస్య పుత్రశతం యజ్ఞే కకుద్మి జ్యేష్ఠమత్వం. అతనికి 100 మంది సంతానం కలిగారు. అందులో పెద్దవాడు కకుద్మి అంటారు. ఈ కకుద్మి అనే ఆయన తన కుమార్తె అయినటువంటి రేవతిని తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్ళాడు బ్రహ్మదేవుడి దగ్గరికి? ఇప్పుడు సామాన్యంగా అమ్మాయికి పెళ్లి సమయం వచ్చినట్లయితే జ్యోతిష్కుని దగ్గరికి వెడతారు. ఏమండి, మా అమ్మాయికి తగిన సంబంధం వస్తుందా, ఎప్పుడు పెళ్ళి అవుతుంది అది అని. ఆయన మహానుభావుడు ఎంతటి వాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆయన, ఏది మా అమ్మాయికి తగిన భర్త ఎవరు అని. కానీ ఈయన వెళ్ళిన సమయంలో అక్కడ గాన కచేరీ అవుతోంది. ఆయన కచేరీ పూర్తయ్యే వరకు ఉండవలసి వచ్చింది. ఉన్న తర్వాత ఆ కచేరీ పూర్తయిన తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క అభిప్రాయాన్ని నివేదించాడు. అది విని బ్రహ్మదేవుడు నవ్వాడు. రాజా, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు కదా, నువ్వు ఏమనుకున్నావు? ఎదుగో ఫలానా ఫలానా రాజుల యొక్క కుమారులు ఉన్నారు, వాళ్ళలో ఎవరికి ఇవ్వాలి అని అడగడం కోసం వచ్చావు. కానీ ఇప్పుడు ఆ రాజులు రాజకుమారులంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారు నాయన. ఇప్పుడు వాళ్ళ కుమారులు, వాళ్ళ మనుమలు, వాళ్ళ మునిమనుమలు, వాళ్ళ గోత్రాలు కూడా ఇప్పుడు లేనే లేవు. నువ్విక్కడ క్షణకాలం ఉన్నావు అంటే భూమిలో ఇక్కడ ఏమైంది? చాలా కాలం వెళ్ళిపోయింది. ఎంతకాలం వెళ్ళింది అనుకున్నావు? 27వ మహాయుగంలో 27వ మహాయుగంలో 27 మహాయుగాలు అయిపోయినాయి. ఇప్పుడు 28వ మహాయుగంలో మరి దాపర యుగం యొక్క చివరి భాగంలో సాక్షాత్తు నారాయణ అంశైనటువంటి బలరాముడు భూమిలో ఉన్నాడు. అంతకాలం జరిగింది. భూమి యొక్క భారాన్ని తొలగించడం కోసం తన అంశతో ఆయన అవతరించాడు. ఏమండి, కాబట్టి నరశ్రేష్ఠుడైనటువంటి బలరాముడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యి అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అప్పుడు ఆ కకుద్మి ఆయనకు నమస్కారం చేసి తన నగరానికి తిరిగి వచ్చాడు. అక్కడ చెప్పినట్టుగానే బలరాముడు అక్కడ ఉన్నాడు. ఆయనకి తన కన్యనిచ్చాడు. ఎలా ఇచ్చాడండి? వాళ్ళు పెద్దవాళ్ళు. ఇతడేవో పొట్టిగా ఉంటాడు. ఈయన మహాయోగి. యోగులు పెద్ద రూపాన్ని ధరించగలుగుతారు, పొట్టిగా కూడా కాగలుగుతారు. తన యోగ బలం చేత ఆ రేవతి అనేటువంటి అమ్మాయిని తనకు సమానమైన పిల్లగా చేసుకుని అప్పుడు బలరాముడు పెళ్ళాడు. ఈయనే కదా యోగశాస్త్ర ప్రవర్తకుడైన పతంజలి, ఆదిశేషు. ఏమండి, ఆ తర్వాత ఆ కకుద్మిని ఆయన తపస్సు చేయడం కోసం నరనారాయణాశ్రమానికి వెళ్ళిపోయినాడు. ఇది శ్రీమద్ భాగవతే తృతీయోధ్యాయ. శ్రీకృష్ణార్పణస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరే నమః. శ్రీశుకౌవాచ నాభాగో నభగాపత్యం యం తతం భ్రాతరం భ్రాతరః కవిం యవిష్టం వ్యభజందాయం బ్రహ్మచారిణం ఆగతం. శ్రీశుకాచార్యులు వారు చెప్తున్నారు, ఓ రాజా, మనువు యొక్క 9వ కుమారుడి పేరు నభగుడు.